వైసీపీ నాయకులు తిరుమలను లక్ష్యంగా చేసుకుని కుట్రపూరితంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. పరకామణిలో చోరీ చేసిన దొంగను దాతగా మార్చిన వైసీపీ నేతలు ఇప్పుడు అదే పరకామణి విషయంలో విషం చిమ్ముతున్నారని దుయ్యబట్టారు. వెంకన్న హుండీలో కానుకలు పడనీయకుండా చేయాలన్నదే వైసీపీ దుర్గారంగా కనిపిస్తోందన్నారు. తిరుపతిలో కొత్త జేమ్స్ బాండ్ వచ్చాడు. ఏదేదో మాట్లాడతాడు. పరకామంలో దొంగలు పడ్డారు. కోటి విలువైన బంగారు వెండి కాసులు చోరీ. వాళ్ళ పాంప్లెట్ అదే వాళ్ళ పేపర్లో వచ్చినటువంటి న్యూస్. కరుణాకర్ రెడ్డి గారు ఒకసారి చూడండి. సాక్షి శ్రీవారి పరకామంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం పట్టుకున్న విజిలెన్స్ పోలీసులు. 11 నెలల ముందు ఉన్నటువంటి వార్తని ఏదో నిన్నే జరిగినట్టు భద్రత లేదు. ఏం భద్రత లేదయ్యా. నీట్గా ఛార్జ్ షీట్లో నాన్ అవైలబుల్ కేసులు పెట్టి పెంచలేని జైలుకి పంపించారు. రవికుమార్ని ఏం చేశారు? మీరు పోలీస్ స్టేషన్లో కాకుండా ఎక్కడ విచారించారు? ఏ కార్లు తిప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు వదిలినటువంటి అనుకొండలు తిరుపతి దగ్గరికి వస్తే ఇక్కడ ఉండేది ఆదిశేషుడు. 2024లో తోకతో కొడితేనే 11 స్థానాలకు పడిపోయారు. ఆయన బుస కడితే భస్మం అయిపోతారయ్యా. ఎందుకు ఊరికే మీరు వెంకటేశ్వర స్వామితో ఎందుకు పెట్టుకుంటారు? మీరు